శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కలకలం రేపింది. పలువురు బాధితులు డయేరియా బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ హుటాహుటిన బయలుదేరి డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన డయేరియా బాధితులను పరామర్శించారు. డయేరియాతో మృతి చెందిన మండల సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. అలాగే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పలువురు బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పరామర్శించారు. రిమ్స్, కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. ఎవ్వరూ అధైర్యపడొద్దని, బాధితుల్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. డయేరియా బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. ఏ హాస్పిటల్లో వెళ్ళారమ్మా? ఫోన్ చేశారు, మాకు చేశారు. సార్ ఇస్తాను అమ్మ వెళ్ళిపోతుంటే లేదు సార్ రికవర్ అయింది కదా వెళ్ళాలని మీ ఇంటికి తర్వాత డాక్టర్ ఏమేమి వచ్చారా? అడిగారు కదా. మా వార్డులో అయితే అందరూ మన ప్రభుత్వం తరఫు నుంచి చాలా చక్కగా హార్డ్ వర్క్ చేసేసారు. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వార్డులు కార్యకర్తలు, మా ఏరియా వాళ్ళు, దగ్గర పొర వాళ్ళు అందరూ కలిసి చాలా చక్కగా పక్క వార్డులు అందరూ కలిపి ఏకంగా ఒక టీం లాగా ఈ బాబులేని అందరికి తీసుకొని అయితే 2 రోజులు ఇప్పుడు జరిగితే ఇతని దగ్గర వస్తున్నారు సార్. అది నాకు తర్వాత తెలిసింది. సో మెడికల్ క్యాంప్ నాకు 14 మినిట్స్ లేదు అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేసాను. చిన్న మంచి దూరిపోతాడు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.